సముద్ర తీర ప్రాంతాల్లో నీరు ఉప్పగా ఉండటం సాధారణం. మంచినీరు దొరకడం కష్టమే. కానీ తీరానికి కూతవేటు దూరంలో ఉన్న ఆ చోట మాత్రం నీరు తీయగా ఉంటోంది. అక్కడి బావుల్లోని నీరు తాగినా, ఆ నీటితో స్నానం చేసినా చెడు తొలగి మంచి జరుగుతుందని అక్కడి ప్రజల విశ్వాసం. ఆ బావుల కథేంటో ఈ కథనంలో తెలుసుకుందాం. కృష్ణా జిల్లా కేంద్రమైన మచిలీపట్నం మంగినపూడి సముద్ర తీరానికి వెళ్లే మార్గంలో ఉన్న దత్తరామేశ్వరస్వామి ఆలయంలోని 12 బావులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. బీచ్కు సమీపంలోనే ఉన్న ఈ ఆలయ బావుల్లోని నీరు ఉప్పగా కాకుండా వేర్వేరు రుచుల్లో ఉంటోంది. భక్తులు, పర్యాటకులు సముద్ర స్నానం చేశాక ఈ బావుల్లోని నీటితో స్నానం చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ బావుల్లోని నీటితో స్నానం చేయడం తమిళనాడు రామేశ్వరం ఆలయంలోని 22 తీర్థాల నీటితో స్నానం చేయడంతో సమానంగా భక్తులు భావిస్తారు. రామేశ్వరంలోని తీర్థాల మాదిరిగానే ఇక్కడి 12 తీర్థాల్లోని నీరు 12 రుచుల్లో ఉంటుందని చెబుతారు. సముద్ర స్నానం చేశాక ఈ 12 బావుల్లోని నీటితో స్నానం చేస్తే ఆరోగ్య సమస్యలు పోయి మంచి జరుగుతుందని భక్తులు నమ్ముతారు. కార్తీక మాసంలో ఇక్కడ స్నానమాచరిస్తే పుణ్యం దక్కుతుందని విశ్వసిస్తారు. ఈ 12 నూతుల్లో స్నానం చేస్తే మంచిదన్నారని తెలిసి సముద్ర స్నానం చేసి ఈ 12 నూతుల్లో స్నానం చేసి శివ దర్శనం చేసుకుని వెళ్దామని వచ్చాం. అందరూ స్నానం చేస్తున్నారు కాబట్టి దానికి మేము కూడా చేస్తాం. 12 స్నానాలు చేస్తే మంచిదని చెప్తారు కార్తీక మాసం నెల. ఇక్కడ శివుడు సముద్రంలో ఉన్నారు కదా, అందుకని ఈ 12 నిధుల్లో స్నానాలు చేస్తే అందరికి మంచి జరుగుద్ది. రామేశ్వరంలో ఎలాగో ఉంది కదా, ఇక్కడ రామేశ్వరం దాకా వెళ్ళలేరని 12 ఉన్నాయి కాబట్టి ఇక్కడ శివుడు కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి సముద్రం పక్కన, అందుకని ప్రత్యేకంగా అన్ని ఊర్ల నుంచి ఇక్కడికి వస్తారు. రామేశ్వరంలో ఇక్కడ కూడా అలాగే 12 బావుల్లోని 12 బకెట్లు స్నానం చేస్తే కుటుంబపరంగా మంచిగా ఉంటుంది అన్నారండి. ఆల్రెడీ మా ఊళ్ళో వెళ్ళొచ్చారు. ఆ కుటుంబం అయితే అష్టారోగ్యాలతో శుభ్రంగా ఉన్నారు కాబట్టి ఆ స్వాములు సలహా ఇస్తే మేము మళ్ళీ వచ్చాం స్వామి ఇక్కడికి. చుట్టుపక్కల ఊర్లందరూ వస్తారు ఇక్కడికి. ఈ స్నానాలు చేస్తే మనకు ఒంట్లో ఉన్న ఏమైనా ఉంటే పోయి మంచి ఆరోగ్యం వస్తుంది, రక్తం అది ఇక అలా వస్తుంది అనమాట. ఈ కార్తీక మాసం ఇంకా బాగా జనాలు వస్తారని 1994లో దత్తరామేశ్వరం ఆలయంలో ఈ 12 బావుల్ని నక్షత్రం ఆకారంలో సచ్చిదానంద స్వామి నిర్మించారని ఆలయ పండితులు, అధికారులు తెలిపారు. వీటిని తీర్థాలుగా పిలుస్తారని 12ంటికి 12 పేర్లు పెట్టినట్లు చెబుతున్నారు. 12 నూతులు 12 తీర్థాలతో సమానం. రామేశ్వరం తర్వాత రెండో రామేశ్వర క్షేత్రం. మనం శరీరంలో ఉండే రుగ్మతలు అన్ని పోతాయని, ఒకటే కాంపౌండ్ డిఫరెంట్ టేస్ట్ ఉంటుందని స్వామీజీ వారు చెప్పారు. అట్లా శరీరంలో ఉండే డిసీజెస్ కూడా పోతాయని స్వామీజీ వారు చెప్పారు. ఇక్కడ సముద్ర స్నానం చేసి నూతుల్లో స్నానం చేస్తే విశేషం. మనకి ఈ 12 బావులు కూడా 1994లో సచ్చిదానంద స్వామీజీ వారు ఏర్పాటు చేసి ఉన్నారు. ఇక్కడ 12 బావులు కూడా 12 రకాల రుచులు ఉంటాయి. అంటే సముద్రం పక్కన ఉన్నా కూడా ఇక్కడ తీయగా ఉంటాయి కానీ ఉప్పగా ఉండవు 12. ప్రతిరోజు ఇక్కడ వచ్చే భక్తులకి నిత్య అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసి ఉన్నారు. స్వామీజీ వారు గత 20 సంవత్సరాల నుంచి ఇక్కడ జరుగుతుందన్నమాట. గోశాల ఒకటి ఏర్పాటు చేసి ఉంటుంది. ప్రతి నెల మహాశివరాత్రికి ఇక్కడ రుద్రహోమం జరుగుతుంది. ప్రతి నెల పౌర్ణానికి దత్తాత్రేయ స్వామికి అభిషేకము, హోమము, దత్తహోమం జరుగుతుంది అనమాట. ఈ 12 బావుల్లో ఒక్కొక్క బావికి ఒక్కొక్క విశిష్టత ఉంది. ఈ బావిల్లోని నీరు తాగినా, వాటితో స్నానం చేసినా అనారోగ్య సమస్యల తగ్గడంతో పాటు జీవితంలో మంచి జరుగుతుందని భక్తుల విశ్వాసం. అందుకే పర్యాటకులు తప్పనిసరిగా ఇక్కడ స్నానం చేసి ఆ దేవుణ్ణి దర్శించుకుని వెళ్లాల్సిందే. ఇక కార్తీక మాసంలో అయితే భక్తుల తాకిడి ఎంతో ఎక్కువగా ఉంటుంది. దీని దృష్టిలో ఉంచుకొని ఆలయ నిర్వాహకులు కూడా భక్తులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. కెమెరామెన్ MSNతో శ్రీనివాస్, సిటీవీ న్యూస్, మచిలీపట్నం, కృష్ణా జిల్లా.